హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కాయగూరలన్నీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ఉండే ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, కొంచెం బీన్స్, ఇంకా ఒక క్యాప్సికమ్ హాఫ్ చేసి తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను తీసుకున్నాను. ఇవన్నీ ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫైన్గా చాప్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టుకొని అందులో వేయాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత గుడ్డు మొత్తం కలుపుకొని బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీన్స్, క్యాప్సికమ్ వేసి పచ్చివాసన పోయినంత వరకు రెండు బాగా ఫ్రై చేయాలి. ఆ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, ఈ క్యారెట్ ముక్కలతో పాటు ఈ ముక్కలన్నిటికీ సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉంచుకున్న ఎగ్ని వేసి బాగా కలపాలి. అవన్నీ బాగా కలిసిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అన్నీ బాగా కలపాలి. అవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వండి ఉంచుకున్న అన్నాన్ని అందులో వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే, మనకి ఎంతో సింపుల్, హెల్తీ, టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మనం దాన్ని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకోవడమే. ఇలా చేస్తే పిల్లలు ఖచ్చితంగా లంచ్ బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. మన నెక్స్ట్ సింపుల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్. దీనికోసం ముందుగా కొంచెం పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కారం, లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసి పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. టైం ఉంటే పన్నీర్ ముక్కల్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీన్స్, క్యాప్సికమ్ వేసి ఆ రెండు పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆ రెండు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మనం ఆల్రెడీ వండుకున్న అన్నాన్ని అందులో వేయాలి. అన్నం వేసిన తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అవన్నీ బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మనం తినే ఫుడ్లో నిమ్మరసం వేయడం వల్ల అందులో ఉన్న ఐరన్ని బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకే ఫ్రెండ్స్, వీలైనంత వరకు మీరు తీసుకునే ఫుడ్లో నిమ్మకాయని యాడ్ చేసుకోండి. అంతే, మన సింపుల్ ఎమ్మీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.